ఎదుర్కొల్లం. శ్రీకాంత్ గారు, ఈ మంది మార్బలం లేకపోతే మనం వెళ్ళలేమా? మనకి చుట్టూ వెనకాల భజన బృందాలు, ఈ నగర సంకీర్తనని పొద్దున గురువారం ఆదివారం జరుగుతుంటుంది సాయిబాబా పటాలు పెట్టుకొని. అలా అంతమంది పటాలన్నీ వేసుకొని వెళ్ళాలా? మామూలుగా వెళ్ళొచ్చు కదా పరామర్శకి. సార్, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, 99 టీవీ వీక్షకులకి మీకు శుభోదయం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ప్రజానాయకుడు. స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా దేశంలో ఎవరొచ్చినా పోలేనంత వచ్చినంత జనం ఆకర్షణీయులై కార్యకర్తలు వస్తూ ఉంటారు. దీన్ని టీడీపీ, మన బీజేపీ, జనసేన పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అంటే ఇంకొకటి, వసుదేవన్ గారు, నేనైతే ఒక అభ్యంతరకమైన విషయం మీరు కానీ వెంకటేశ్వర్ల గారు కానీ మాట్లాడినప్పుడు చెప్తున్నాను. ఆటవిక మూకలు ఎందుకంటే వాళ్ళు అంటున్న విషయం చెప్పానండి, నేను అనలేదండి. వాళ్ళు అంటున్న విషయం నేను చెప్పా, మీ దృష్టికి తీసుకొచ్చాను. ఏమన్నా మేము మీ కార్యకర్తలను అవమానిస్తున్నామా? మీ కార్యకర్తలను ఏమన్నా మేము ఏదైనా మాట్లాడుతున్నామా? కార్యకర్తలను మాట్లాడితే ఒప్పుకోము. వారు మిమ్మల్ని బజార్లో తిరగనీరు కూడా మిమ్మల్ని, టీడీపీ కూటమిని. ఏదో కార్యకర్తలను ఆటవిక ముక్కలు ఎందుకండి మాట్లాడతారు? అట్లానే మర్యాదగా మాట్లాడి ఇది లేదా మీకు? ఆటవిక ముక్కలు ఏంది అంటే మీరు చేసే ఒకటి, మేము చేసే ఒకటే. గురు కిందకు కింద నలుపు కనబడదంట. మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి కార్యకర్తలని. మీకు హెచ్చరిస్తున్నారని తెలియజేస్తున్నా. ఆయన కొంచెంసేపు ఆగమనండి. వయస్సుకు తగ్గట్టుగా విఘ్నతగా ప్రవర్తించండి. మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు, నేను మాట్లాడిన తర్వాత మరి సమాధానం చెప్పండి. మీరు ఆపండి వసుదేవన్ గారు. ఆయన మైక్ మ్యూట్ చేయండి. ఆయన మైక్ మ్యూట్ చేయండి ఫస్ట్. ఆయన్ని మీరు మాట్లాడండి. ఇప్పుడు పొగాకు రైతుల గురించి చెప్పారు. పొగాకు రైతుల గురించి ఒక ప్రతిపక్ష నాయకుడు పొగాకు రైతులను సందర్శించే విషయంలో ఎవరన్నా టీడీపీ కార్యకర్తలను పంపించి బ్లాక్ బెలూన్లు పెట్టి నిరసనలు చేసే కార్యక్రమం ప్రభుత్వము చేయవచ్చా? ఒక్కసారి విఘ్నతగా ఆలోచించండి. ప్రభుత్వము ఈ పని చేయడం వల్లే కదా అక్కడ కార్యకర్తలకు కొట్లాడబట్టి పోలీసులకు ఎవరండి రాళ్ళు ఇచ్చినండేది? టీడీపీ కార్యకర్తలు పోలీసుల మీద రాళ్ళు ఇచ్చడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు రేపు పొద్దున్నే నాగేశ్వరరావు గారిని కూడా ఎందుకు పరామర్శిస్తున్నారు? పోలీసుల వేధింపులకు తట్టుకోలేక, టీడీపీ నాయకుల వేధింపులకు తట్టుకోలేక అతను చనిపోతే ఉన్నది లేనట్టుగా చనిపోయిన వారి మీద ఇంత అభాండాలు వేయడం తగదు. మన నాయుడు గారు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. అతను అభియోగం మీరు చేశారు. ఏం చేశారు? అతని మీద బెట్టింగ్ ఆడాడు, డబ్బులు పోగొట్టుకుంటాడు అన్నాడు. మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మన ఇద్దరము కూర్చుందాం. మీరు చెప్పినది అబద్ధమైతే నేను రాజకీయం వదిలేస్తా. రేపటి నుంచి టీవీలో కనపడను, ఎక్కడా కనపడను. ఎప్పుడు నాయుడు గారు ఒక్కడున్నాడు చెప్పుదర్లే. మనిషి పోయిన వారి మీద అభాండాలు వేసి లేనిపోని చిత్రీకరించి అవన్నీ కూడా రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారంటే ఏమయ్యా మీకేమంత ఇది? మీరు పోతే జనాలు రారు, మీరు పోతే 10 మంది రారు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రావడం లేదు. ఆయనకు స్వచ్ఛందంగా కలిసి అన్యాయాన్ని చెప్పుకోవడానికి వస్తుంటే మీరు ఇంత అభాండాలు వేసి చనిపోయిన వారిని కాకుండా, కార్యకర్తలని కాకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అదే కుప్పంలో ఒక మహిళకు హోంమంత్రి ఏం చెప్తా ఉంటుంది? ఆమె చాలా నీతులు మాట్లాడి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తూ ఉంటుంది హోంమంత్రి గారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే కనపడ్డంలే. జనసేన నాయకుడు దాదాపు 6 నెలలైంది మహిళకు అన్యాయం జరిగిన దేవాలయాల్లో సాక్షాత్తు వారాహి అమ్మవారి దేవాలయం కూల్చేసి అక్కడ దాన్ని ఏట్లో పడేయడం జరిగింది. జనసేన నాయకుడు 6 నెలల నుంచి సనాతన ధర్మాన్ని మోసుకుంటున్నాడు. మహిళల పట్ల నేను దగ్గరగా ఉంటూ అండగా ఉంటున్నాడు. ఇంతమంది మహిళలు కిడ్నాప్ అవుతున్నారు, ఇంతమంది మహిళలు చనిపోతున్నారు. దాదాపు స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు వారానికి 2 రోజులకోరు చనిపోతున్నారు. అప్పట్లో లేని 30,000 మందో 40,000 మందో మిస్ అయ్యారు. నన్ను గెలిపించండి, నేను వారందరినీ తీసుకొస్తానన్నాడు. అది పక్కకు పెట్టేశాడు.
జనసేన నాయకుడు సనాతన ధర్మాన్ని మోసుకుంటున్నాడు, మహిళల పట్ల నేను అండ ఉంటున్నాను, రెండు గాలికి వదిలేసి మంత్రి పదవి తమ్మునికి అన్నకి ఇవ్వలేదని చెప్పి కనుమరుగైపోయాడు. 6 నెలల నుంచి ఆయన ఊసు లేదు, ఆయన ఎక్కడా కానీ స్టేట్మెంట్లు లేవు. ఇన్ని జరుగుతున్నా కూడా, ఇన్ని అన్యాయాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నా ఎందుకు వారు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడడం లేదు? మహిళలకు అన్యాయం జరుగుతున్నా, చనిపోతున్నా ఎందుకు మాట్లాడడం లేదు? కుప్పంలో ఒక మహిళని ఎక్కడున్నామండి మేము? ఇప్పుడు అనాలా? ఆటవిక కార్యకర్తలు టీడీపీ అని ఇప్పుడు అనాలా? చెట్టుకు కట్టేసి చూసాం, చెట్టుకు కట్టేసి హోంమంత్రి ఏం చేస్తున్నారు? చెట్టుకు కట్టేసి అంత ఆటవికంగా మనం ఏ పాలనలో ఉన్నాం అనేది మనం చూసాం. ఎక్కడో కింస నింస అతను ఎవరో మన దీంట్లో చేసినట్టు చేస్తున్నారు. తప్పది ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. ఎవరు ఏమైనా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇటువంటి దానిలకు స్వచ్ఛందంగా, నేను ఇంతకుముందు నాయుడు గారు ఒకటి చెప్పారు, ఎక్కడా తిరగడం లేదు, జగన్మోహన్ రెడ్డిని పోనీయడం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మన లోకేష్ గారికి పర్మిషన్ ఇవ్వకపోయింటే అంతగా తిరిగిండేవాడా? ప్రజాస్వామ్యం కాబట్టి తిరగాల, అతను కూడా ముందుకు పోవాలా. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇచ్చారండి. మీరు మర్చిపోమాకండి, మీరు మర్చిపోమాకండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారు, మర్చిపోమాకండి. మీరు గాని వెంకటేశ్వర్లు గాని చాలా ఈ రోజు వాపు చూసి బలుపు అనుకోవచ్చు, కానీ అది పోయిన రోజు, ఆ వాపు పోయిన రోజు తెలుస్తుంది మీకు ఏమన్నది. మర్యాదగా మాట్లాడేది నేర్చుకోండి. కార్యకర్తలను కానీ నాయకులను కానీ, అటవికులు ఏదైనా